అన్న విపాసన గురించి ఒక 3 డేస్గా అడుగుతున్నా, మీరు ఏ ఆన్సర్ ఇవ్వలేదు. అంటే జల్దీ క్యా హై అని, అంటే నిజంగా తెలుసుకోవాలనుకుంటే వేచి చూడాలంతే. ఓకే, ఇప్పుడు చెప్తారా? అందుకే రికార్డ్ చేస్తున్నా. తద్వారా ఇంకా జీవితంలో నన్ను అడగొద్దు. ఓకే, నీకున్న ప్రతి సందేహం అడుగు, నేను నా సమగ్రతలో నుంచి జవాబిస్తా. ఓకే, విపాసనలో అంటే విపాసన గురించి ఒకసారి చెప్పండి. అసలు నువ్వు చేయాలనుకుంటున్నావా, తెలుసుకోవాలనుకుంటున్నావా? తెలుసుకోవాలనుకుంటున్నా. తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి నేను చేస్తాను. అది నాకు అనుకూలంగా. పోనీ చేస్తే తెలియదా? తెలుస్తుంది. మరి చేయాల్సి ఉండే నువ్వు. అంటే మీరు ఇక్కడ ఉండి కూడా విపాసన సెంటర్కి వెళ్ళి ఆ మాటకి నువ్వు ఇప్పుడు నేను ఆ మాట అనకపోతే బాగుండే యాక్చువల్లీ. అన్న కాబట్టి ఇక్కడుండి కూడా విపස්සన ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనే దానికి చర్చ ఓపెన్ జరిగింది, బాగుంది. సో విపස්සన అన్నది ఇప్పుడున్న అన్ని ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతుల్లోకి మోర్ సైంటిఫిక్, మోర్ క్లోజ్ టు ట్రూత్, లెస్ ఫిలాసాఫిక్, లెస్ పోయటిక్ అండ్ లెస్ లాజికల్, మోర్ డైరెక్ట్. సో అందుకని ఒకవేళ నేను ధ్యాన పద్ధతిని ఏదన్నా ఒకవేళ చెప్పొచ్చు అంటే విపස්සన అన్నట్టు. సో లిబరేషన్ అంటే జీవితం యొక్క మూలాన్ని అర్థం చేసుకునే డైమెన్షన్ అందులో నాకు కనిపించింది. ఈవెన్ జిడ్డు కృష్ణమూర్తి ఆల్సో సెడ్ దిస్ ఈజ్ సంథింగ్ అన్నాడు. ఇందులో ఏమీ లేవు అసలు, నథింగ్. నీవు, నీ యొక్క శరీరం, నీ మనస్సు, నీ శ్వాస, విపස්සన, వేరే ఏం లేవు. ఇంకా పుస్తక పఠనము లేదు, జ్ఞాపకం ఉంచుకోవడం లేదు, జపము లేదు, తపము లేదు, పాదుకా సేవ లేదు. అవన్నీ తప్పనట్లే, అవి లేవు. సింపుల్. ముఖ్యమంత్రిని కలుసుకోవాలంటే మనకు అన్నీ ఉంటాయి కదా, ముఖ్యమంత్రి మనవాడికి అవసరం లేదు. అంటే ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి ఇవేవి అక్కర్లే, అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉన్నాయని మనం అనుకుంటున్నాం. నిజానికి అక్కర్లే, డైరెక్ట్ పోయి హక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మెయిన్ అందులో అసలు అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. సో విపස්සనాలో ఏముంది, అసలు విపස්සన చేయాలా వద్దా, విపස්සన ఎవరు చేయాలి, ఎందుకోసం చేయాలి అనే దానికంటే ముందు ఒక చిన్న కథ చెప్తా. ఆ కథలో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం యొక్క సమగ్ర సారం ఉంది. అది గ్రాస్ప్ చేస్తలేదో చూద్దాం. గురువుగారి దగ్గరకు ఒక అతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ప్రశ్న అడిగాడు. గురువుగారు, నేను జీవితకాలం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమడిగాడు? నేను జీవితకాలం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఏం జరిగినా పట్టించుకోకన్నాడు. గురువు ఏం చెప్పాడు? ఏం జరిగినా పట్టించుకోకు. అంతే, అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు దీనికి 2 కథలు ఉన్నాయి. లేదా ఇదే ప్రశ్న 5-6 మంది అడిగారు అనుకుందాం. గురువుగారు అందరికి ఇదే చెప్పాడు. అందరు అడిగిన ప్రశ్న ఏంటి? జీవితకాలం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? గురువుగారు ఇచ్చిన జవాబు ఏంది? దేన్ని పట్టించుకోకుండా ఉండాలి. మొట్టమొదటి వ్యక్తి అడిగాడు, అంటే దేన్ని పట్టించుకోవద్దంటే అంటే దేంది గురువుగారు అని అడిగాడు. అక్కడితో ఫిలాసఫీ స్టార్ట్ అయింది. సరే, దేని అన్నావు కాబట్టి ప్రాపంచిక విషయాన్ని పట్టించుకో. థ్యాంక్స్ అండి, అయిపోయిందా? రెండో వాడు దేన్ని పట్టించుకోకని గురువుగారు చెప్పిన తర్వాత రెండో అడిగాడు, దేన్ని పట్టించుకోవద్దంటే ఎట్లా గురువుగారు, అంటే దేన్ని ఇట్లా. మళ్ళీ గురువుగారు ఫస్ట్ వాడికి ఇచ్చిన ఆన్సర్ ఇచ్చాడు. దేన్ని పట్టించుకోవద్దంటే ప్రపంచక విషయాలు పట్టించుకోకు. ప్రపంచక విషయాలు అంటే ఈ గురువుగారు అని అడిగాడు. అప్పుడు గురువుగారు స్టార్ట్ చేశాడు. ప్రపంచం అంటే సో మనిషి సృష్టించింది, ఈ కార్లు, బిల్డింగ్లు, అది ఇదంతా కలిపి. అవి తీసేస్తే ప్రశాంతంగా ఉంటుందా గురువుగారు? ఉంటుంది. వాటిని పట్టించుకోకు. అసలు పట్టించుకోవడం అంటే ఏంది గురువుగారు? అంటే అది ఉన్నా లేకపోయినా పట్టించుకోకు. దాన్ని గీత పడ్డా మంచిగా ఉన్నా పట్టించుకోకు. చాలా బాగా అర్థమైంది గురువుగారు. ఇప్పుడు నెక్స్ట్ 3వ వాడు. ఆ తర్వాత రియల్ హీరో వస్తున్నాడు.
ఇస్ ఆన్ ద లైన్. మళ్ళీ సేమ్ ఇప్పుడు గురువుగారు అడిగాడు, చెప్తే గురువుగారు ఏమన్నాడు, ఏమి పట్టించుకోవద్దన్నాడు. ఫస్ట్ వాడు అడిగాడు ఎలా పట్టించుకోవద్దు, ఏమి పట్టించుకో, ప్రపంచాన్ని పట్టించుకో, ప్రపంచం అంటే ఏంది గురువుగారు, స్టార్ట్ అయిందా లొల్లి అడిగాడు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి కదండి, మరి వాటిని పట్టించుకోకపోతే ఎట్లా? ముఖ్యమైనది ఎట్లా అయింది, ఎవరు చెప్పారు అది ముఖ్యమైనదని? నేనే అనుకుంటున్నా. అట్లా అనుకోవడం మాని, గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా? అలాగేనండి. ఇంకోటి వచ్చాడు, అలా అనుకోవడం మానేవన్నారు కానీ చాలా కష్టం అండి. అందుకని నువ్వు ధ్యాన పద్ధతి అవసరం నీకు. యూ హ్యావ్ టు మెడిటేట్. ఇదంతా వచ్చింది కదా, ఇదంతా ప్రపంచంలో జరుగుతుంది. ఇంత అక్కర్లే. ఇప్పుడు రియల్ పర్సన్ వచ్చాడు భూబల్. ఏమడిగాడు? నేను జీవితాంతం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? గురువుగారు ఏం చెప్పాడు? దేన్ని పట్టించుకోవద్దు. అదంతా గురువుగారు చెప్పిన తర్వాత ఇట్లా కూర్చున్నాడు భూబల్. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గడిచింది. ఎవరో పిలుస్తున్నారు, భోజనాల సమయం ఏంది ఏదో చెప్తున్నారు. అందరు వెళ్ళిపోయారు. తర్వాత ఎవరో వచ్చి, గురువుగారు కూడా వచ్చారు. పిలుస్తున్నారు, నేను పిలుస్తున్నాను, వినిపించట్లేదా? నేను పట్టించుకోలేదు, నాకు అవసరం లేదన్నాడు. సింపుల్. ఓకే, బాధ. అట్లాంటి వాడికి విపశ్యన నిమిషం. సాధన చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విపశ్యనాలో ఏం జరుగుతుంది? ఇందుకు కూర్చోబెడతారు, టిప్ ఆఫ్ ద నోస్, మెడిటేట్, నీ శ్వాసను గమనించు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తున్నాయని పాలి లాంగ్వేజ్లో బుద్ధుడు అని చెప్తారు సంగట్టుకో సంబంధం అనేది చెప్తారు. అట్లా అవన్నీ మనకు సంబంధం లేదు. ఇప్పుడు అతను అన్నాడు కదా, నేను పట్టించుకోను, లాస్ట్లో అతను పిలుస్తున్న భోజనానికి దానికి, అలాంటి వాటిని కూడా పట్టించుకోకపోతే తనకు అవసరమైతే పట్టించుకుంటాడు. సింపుల్. కనీసం రెస్పాండ్ ఇవ్వాలి కదా. అవసరం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, నీకు తెలుస్తుంది, అవసరం అనిపిస్తే చెయ్యి, లేకపోతే లేదు. ఇంకా ఆ క్లారిటీ వచ్చేసింది, ఇంకా అయిపోయింది. పట్టించుకోండి ప్రతి దాన్ని. రెస్పాండ్ కాకపోయినా మీరు, నేనేమనుకోను, నాకు అవసరమైతే నేను పిలుచుకుంటానేమి. నిజంగా నా అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుని నేను బ్రతిమాలి, నేను కొబ్బరి నీళ్ళు తాగనా? ఎందుకో నాకు కొబ్బరి నీళ్ళు గుర్తొస్తున్నాయి పొద్దు నుంచి. సో విపశ్యనాలో ఆ శ్వాస వస్తూ పోతుంది, దాన్ని గమనించమంటారు. ఒక 3 days నువ్వు డైలీ 8 hours చేస్తున్నావు. అది డైలీ 8 hours ఆశ్రమంలో. మనం ఇంట్లో ఎందుకు చేయలేమంటే 8 hours నువ్వు అట్లా ఫోకస్ చేయలేవు. నువ్వు పక్కకి జరిగితే అంటాడు, ఫోకస్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్, ద బ్రీత్ ఈస్ కమింగ్ ఇన్ అండ్ కమింగ్ అవుట్, పే అటెన్షన్ క్లోజ్లీ. సత్యనారాయణ గోయంక వాయిస్ వస్తుంటుంది, పే అటెన్షన్ క్లోజ్లీ, జస్ట్ యూ ఫీల్ ద వార్మ్ ఎయిర్ ఆన్ యువర్ లిప్స్, టాప్ ఆఫ్ ద లిప్ అండ్ అట్లా చెప్తుంటాడు అనమాట. సో అందుకని నువ్వు నిరంతరం చూస్తూ ఉండగా నీకేం తెలుస్తుంది? నౌ యూ ఫీల్ సెన్సేషన్ ఆన్ యువర్ నోస్. నీకు యాక్చువల్గా జుమ్ 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 అని అవుతుంది. ఇది ఎట్లా తెలుసుకోవచ్చు? విపశ్యన చేయకపోయినా జెండు బాంబు రాసుకో, చిన్నగా రాసుకుంటే అని ఉంటుందా? ఎవరంటున్నారు అది? ఎవరు పక్క ఊరోళ్ళు ఎవరో కాదు కదా. నీ చర్మంలో ఉన్న అణువులు పరమాణు కూడా అమ్మా 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 అంటూ ఒక్కొక్కటి ఇండిపెండెంట్గా ఇండివిజువల్ అంటున్నాయి. అట్లా మనం ఎక్కువ నొప్పిలేస్తే ఎక్కువ ఎందుకు అరుస్తాం అంటే ఒక్కొక్క అణువు ఎక్కువ అరుస్తుంది. అట్లా మొత్తం కలిపి నిన్ను ఒక అరుపు అనిపిస్తాయి. బేసికల్లీ యు ఆర్ నాట్ వన్ ఎంటిటీ. ఈ సమస్త చరాచర సృష్టిలో ఎంత ఉందో ప్రాణకోటి అంత ఉంది నీ శరీరంలో. అన్ని అణువులు, అన్ని పరమాణువులు. ఎవరో చెప్తారు, నీ శరీరంలో ఉన్న ఈ కంట్లో ఉన్న నరాలతో సహా అన్నిటిని ఒక స్ట్రేట్గా లాగితే భూమిని ఒక చుట్టు వచ్చి, తెలుసా నీకు? ఇట్స్ అ ఫ్యాక్ట్. నువ్వు ఒక మిస్టరీకి జన్మనిస్తున్నావు ప్రతిరోజు. గుండె ఎక్కడుంది? ఆ గుండు కింద అసలు బొచ్చు లేనే లేదు. ఎక్కడి నుంచి వెళ్తుంది ఆ బొచ్చు? ఆశ్చర్యం. అసలు కందుగుడ్డు లోపట ఆ కనురెప్ప చూడు అసలు ఎట్లుంది. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ ఉంది. కొన్ని వేల సార్లు ఇట్లా వస్తున్నా కూడా ఏది అరుగుతలేదు. ఇట్లా అంటూనే ఉంది అది ఈ క్షణం కూడా.
సో కొన్ని వందల వేల సార్లు వాడినా దాని పటుత్వం కొంచెం కూడా తగ్గడం లేదు, మరకలు పడ్డం లేదు, రాపిడి లేదు, ఏమీ లేదు. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎట్లా ఉందంటే ఒక పెద్ద డ్యామ్ కట్టినప్పుడు ఒక 2-3 వేల మంది వర్కర్స్ కలిసి ఇటుక పేర్చి డ్యామ్ పూర్తి చేసినట్టు అట్లా మన శరీరంలో ఉన్న అణువులు, పరమాణువులు దీన్ని నిలబెడుతున్నాయి. ఇందులో డౌట్ ఉందా? అయితే ఇప్పుడు నువ్వు ఆ నోస్ మీద ఫోకస్ చేసి చూస్తుంటే నీకు ఈ సంవేదన తెలుస్తుంది. జూమ్ జూమ్ ఇట్స్ యాక్చువల్ ఇట్లా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అంటే అది ఉన్నట్టు పోతున్నట్టు తెలుస్తుంది. ఒక 4 days తర్వాత యాక్చువల్గా ఏంటంటే నీ యొక్క ఫోకస్ని హెడ్ ఆఫ్ ది టాప్ హెడ్ మీద పెట్టమంటే నువ్వు వెంబడే నీ మైండ్ ఇక్కడికి వెళ్తుంది. మొట్టమొదటిసారి తెలుస్తుంది నీ మైండ్ ఎక్కడుందని. నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడ ఉంటుంది నీ మైండ్. అది ఎక్కడ కూడా తెలుస్తుంది కానీ సంవేదన తెలియదు నీకు. ఆ 3 days ఆఫ్ ఎక్స్ట్రీమ్ సైలెన్స్లో నీకు వేరే ఆలోచనలు ఏమి లేవు, మాటలు లేవు, కళ్ళు బంద్ అయిపోయింది, అన్నీ బంద్ అయిపోయింది, రుచి బంద్ అయిపోయింది. అందుకని మొట్టమొదటిసారి ఆ ఫ్యాకల్టీ ఓపెన్ అయింది. ఇప్పుడు నిర్మానుష్యంగా రోడ్లు ఎప్పుడు ఉంటాయి, ట్రాఫిక్ ఉంటే తెలియదు మనకు. ట్రాఫిక్ లేకుండా ఒకసారి ఇట్లా జరిగింది. నన్ను కోర్టులో దింపమన్నా, అర్ధరాత్రి 1 గంటకు వాడు ఆ కోర్టులో దింపితే ఇది కోటి కాదని వాడితో కోట్లాండి. నేను ఇంత పెద్దగా ఉండదు కోటి, సన్న గల్లీలు షాపులు ఉంటాయన్న. అప్పుడు పెద్ద ఆయన చెప్పిండు, అవన్నీ మూసుకొని వెళ్ళిపోయాను ఆయన, కోటి పెద్దగానే ఉంది, ఈ జనాలు దాన్ని క్రౌడ్ చేసినట్టే. అప్పుడు నేను పోల్చుకోలేకపోయినా కోటిని అసలు. అట్లా ఒక 4-5 days తర్వాత యూ యాక్చువల్లీ సీ నీ హోల్ బాడీలో సంవేదన ఇట్లా. నువ్వు ఎక్కడ తర్వాత నీకు ఒక ఎఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు నా యొక్క దృష్టి నీకు కనబడదు, నాకు తెలుస్తుంది. నా దృష్టి ముక్కు మీద పెట్టిన జుమ్ జుమ్ జుమ్, లిప్ మీద పెట్టిన లిప్ జుమ్ జుమ్ జుమ్, నెట్టి మీద పెట్టిన జుమ్ జుమ్ జుమ్, కళ్ళ మీద పెట్టిన జుమ్ 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 జుమ్, చెవుల మీద పెట్టిన జుమ్, తర్వాత మొత్తం తలంతా పెట్టిన జుమ్ 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 జుమ్. తెలుస్తుంటుంది నీకు, నాకు తెలుస్తుంది. నీ సెన్సిటివిటీ అంతే. అది చేతులు మోచేయి కొన్ని చోట తెలియదు, బ్లాక్స్ ఉంటాయి మనకు. అక్కడే ఫోకస్ చేయమని చెప్తాను. ఎక్కడైతే నీకు సంవేదన తెలియదో నీ మైండ్ని అక్కడ పెట్టు, చూడు, విట్నెస్. నువ్వు అక్కడే చూస్తున్నావు అంటే నీ మైండ్ చూస్తున్నావు, కళ్ళు క్లోజ్ ఉన్నాయి. ఆశ్చర్యం, సంవేదన స్టార్ట్ అవుతుంది. అంటే నీ సెన్సిటివిటీ పెరిగింది, సంవేదన అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ 5 days ఆఫ్ ఇన్సెసెంట్ మెడిటేషన్ తర్వాత ఒక మిరాకిల్ జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే నేను దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, అనుభవపూర్వకంగా, ఊహించి కాదు. ఇక్కడ ఊహ ఉందా? ఏ ఊహ లేదు అసలు. ప్రపంచంలో ఉన్న అన్ని ధ్యాన పద్ధతుల్లో ఊహ బ్రహ్మాండంగా ఉంది, విపశ్యనాల్లో ఊహ లేదు అసలు. యువర్ ప్రాక్టికల్ రియాలిటీ యు ఆర్ విట్నెసింగ్ విత్ యువర్ ఓన్ అన్పెట్రబ్డ్ మైండ్ అన్నట్టు. ఈ విపశ్యన ఇస్ నాట్ ఏ కాన్సెప్ట్, ఇట్స్ ఎ రియాలిటీ. నీ సెన్సిటివిటీని నువ్వు పరిచయం చేసుకుంటున్నావు. యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్, చూస్తున్నావు అట్లా. ఇప్పుడు నువ్వు ఇట్లా కూర్చుంటే నేను ఎత్తిన నీళ్లు గుమ్మరించినాను, నీళ్ళు ఎట్లా పడుతుంది నీ బాడీ మీద? ఇట్లా నీళ్ళు గుమ్మరించిన ఇట్లా పట్టుకొని పోవా ఇట్లా, అట్లా నీ తరంగాలు నీ బాడీ అంతా తిరుగుతుంటే ఇట్లా. ఎందుకంటే బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా. జుమ్ 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 జుమ్. అప్పుడు నీకేం తెలుస్తుందంటే యాక్చువల్గా నీ అణువులు, పరమాణువులు నిరంతరం మరణిస్తున్నాయి, జన్మ తీసుకుంటున్నాయి. నువ్వు ఇప్పుడు ఆఫ్టర్ 50 years మరణించడం లేదు. ఈ క్షణం జన్మ తీసుకుంటున్నావు, ఈ క్షణం మరణిస్తున్నావు, ఈ క్షణం జన్మ తీసుకుంటున్నావు, ఈ క్షణం మరణిస్తున్నావు, ఈ క్షణం జన్మ తీసుకుంటున్నావు, ఈ క్షణం మరణిస్తున్నావు. ఇది జనన మరణాల చక్రము కొనసాగుతూనే ఉన్నది నిరంతరం. ఒకసారి మరణించిన తర్వాత తిరిగి జన్మ తీసుకోకపోవడంతో మరణం అంటున్నాం మనం. నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ విపశ్యన ఎండ్ అయిపోతుంది యాక్చువల్లీ. అయితే దీంట్లో డీప్గా ఇది కూడా ఒక ఆర్ట్ లాగా చూసేవాళ్ళు కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది నమ్మడానికి సాధ్యం కాదు, నేను చెప్పినా నమ్మకండి, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, అలా జరుగుతుంది. అంటే నీ సెన్సిటివిటీ పెరుగుతున్న కొద్ది. ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ అనుకో, ఎప్పుడు చూడండి చూస్తావా లేదా? ఒక మెకానిక్ శబ్దం విని చెప్తాడు ఎక్కడ రిపేర్ ఉందో, వాడు తెలుస్తుంది. అట్లా మొట్టమొదటిసారి నీ మనస్సు, నీ శరీర భాగం లోపల కూడా వెళుతుంది. యు యాక్చువల్లీ సీ యువర్ హార్ట్ బీట్. మస్తు భయం అవుతుంది నీకు.
అంటే నువ్వు ఎప్పుడు తెలియదు కదా నీకు అది ఎలా ఉందో అన్న రూపము కాకుండా దాని యొక్క కదలికలను బట్టి నీ మైండ్ ఎక్కడ కాలేయం మీద నిలిపొచ్చు, మూత్రపిండాల మీద నిలిపొచ్చు, గుండె మీద నిలిపొచ్చు, నీ పొత్తి కడుపు నాభి లోపల నిలిపొచ్చు. నేను నా ఎడమ కన్ను లోపలికి తీసుకుపోయి మైండ్ నుంచి అక్కడి నుంచి చూసిన కన్ను. ఇదేం మిరాకిల్ కాదు. ఇట్లా చూసినా ఇట్లా కూడా చూస్తున్నా, అట్లా చూసినానట్టు కాదు. అదే చెప్తాను, ఇందులో ఇమాజినేషన్ చూడడం అంటే నీకు కన్ను చూస్తలేవు, లోపలి దిక్కు కూడా సంవేదనలు ఉన్నాయని చూస్తావు. సంవేదనలకు మయం నీవంతా. యు ఆర్ నాట్ సంవేదన అంటే సెన్సిటివిటీ, ఒక చిన్న తరంగాల మయం నువ్వు. సో అన్ని చోట్ల తరంగాలే ఉన్నాయి. ఏ అవయవానికి అవయవము, అన్ని అవయవాల మధ్యన ఒక సంతులనము, అట్లా తరంగాలు ఒక ఆట ఆడుకుంటుంది. ఇక్కడ అయిపోయింది విపశ్యన. ఇంతకుముందు చెప్పిన కథ ఉంది కదా, అంతా ఇంపర్మనెంట్ అని తెలుసుకున్న తర్వాత కూడా, అంటే ఏది అశాశ్వతమో దానితో నువ్వు అటాచ్మెంట్ వద్దని తెలుసుకుంటే సరిపోతుంది. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా విపశ్యన నుంచి బయటకు వచ్చినప్పుడు నేను మా రంగా వస్తుండగా నడుచుకుంటూ వస్తున్నా. అట్లా మాతో పాటు ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. ఆశ్రమంలో 10 రోజులు ఉన్నాడు అతను కూడా. ఆ లాస్ట్ డే మాట్లాడుకుంటారంతా, అతిగా మాట్లాడేస్తారు. అంటే ఏదో కోల్పోయినట్టు 10 రోజులు మాట్లాడుకోలేదు, అతిగా మాట్లాడుకుంటారు, గొప్ప రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, ఏదో జరుగుతుంది పిచ్ అంతా. నేను సైలెంట్గానే ఉన్నా. ఆ తర్వాత ఎవరెవరు నెంబర్స్ ఎక్స్చేంజ్, ఎవరికి ఏ నెంబర్ ఇవ్వలేదు. ఆ తర్వాత నేను రంగా వచ్చేసినాం. వస్తుంటే సార్ నేను కూడా ఇట్లా అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్తారా సార్, అట్లా ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైగా నడిచిన తర్వాత అతను అన్నాడు హఠాత్తుగా, సార్ నేను బైక్ మీద వచ్చిన సార్, నా బైక్ అని పరిగెత్తిండు. విపశ్యన అర్థమైతే నడుచుకుంటూ పోయేవాడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నడవబట్టి 40 మినిట్స్ అయింది, ఇంకొక 15 గంట నువ్వు స్లోగా పోయినా పర్వాలే. నీ థాట్ అట్లా ఉరికేలా చేస్తుంది, నీ థాట్ నేను చంపేస్తుంది, నీ థాట్ నీకు గౌరవాన్ని ఇచ్చినట్టు చేస్తుంది, నీ థాట్ నీకు గర్వాన్ని ఇస్తుంది, నీ థాట్ నీకు కూడా ప్రశాంతత ఇస్తుంది. ఒక్కోసారి అదంతా ఫేకే. ఒక్కడి చోట నిజమైన ప్రశాంతత ఉంది. ఏది శాశ్వతం? ఇది పలాయనవాదంగా సత్యం. ఇది సో ట్రూత్. ఆఫ్టర్ 50 or 100 years మనందరి ఫోటోలు గోడకు ఉండబోతున్నాయి. నువ్వు ఒప్పుకో. అందుకే నేను 3 ఫోటోలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. అంటే అప్పుడు ఉంటుందని చెప్పేసి నెగ్లెక్ట్ ఏమి కాదు, దాని నెక్స్ట్ స్టెప్కే వస్తున్నా. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే నువ్వు జీవితంలో పిచ్చికి చచ్చిపోతావు, ఏం చేయాలో తెలియక. సో ఏది శాశ్వతము కాదు గనుక ప్రకృతి యొక్క మూలతత్వం ఏమిటి? నిరంతర పని, కర్తారహిత పని. అది నీ పని అన్నట్టు. నువ్వు ఏదో ఒకప్పుడు పెయింటింగ్ ఉంది, ఇక డబ్బు రాకపోని, ప్రజలు నచ్చకపోని దాంట్లో దిగింగా నువ్వు ఏం చేయాలనుకున్నావు, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, నువ్వు ఏ కథ అల్లాలనుకున్నావు, మొత్తం ఆ రంగులతో ఒక ఆట ఆడుకో. అది తప్ప నీ దగ్గర వేరే సబ్జెక్ట్ లేదు. అన్ని చోట్ల అదే చూస్తున్నావు. ఏ ఊరికి పోయినా పెయింటింగ్ వేస్తున్నావు. ఆకాశంలో అంటే నువ్వు ఎట్లయితే మామిడి చెట్టు ఎటు చూసినా నీకు చింత చెట్టు ఎటు చూసినా చింత పులుపు ఉన్నట్టు, దాంట్లో ఎక్కడ చూసినా సరే ఉప్పు, ఎక్కడ చూసినా ఉప్పు శాతం ఉన్నట్టు, ఆ ఉప్పు ఉన్నట్టు, అట్లా నీలో ఎక్కడ చూసినా, ఇప్పుడు నాలో ఎక్కడ చూసినా ప్రశాంతతనే ఉంటుంది. నేను అసలు తలుచుకోవడాలు, బాధపడ్డాలు లేవు. ఎందుకు? అర్థమైంది నాకు. ఇది నేను ఫిలాసఫీ కాదు. ఇది నేను ఫిలాసఫీ చెప్పి ఏం సాధిస్తా? జనాలు పిచ్చోళ్ళు ఎవరైతే నేను చెప్పేది ఫిలాసఫీ అనుకుంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఫిలాసఫీ, నాకు కాదు అది. బికాజ్ దే టు ఎక్స్పీరియన్స్. సో విపశ్యన అంటే జీవితం ఇంపర్మనెంట్ అని తెలుసుకోవడం ఒకటి, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ పుడుతుంది మరణిస్తుందని గుర్తించడం ఒకటి, అందులో నువ్వు భాగం అని తెలుసుకోవడం. సో పుట్టడానికి మరణించడానికి మధ్యన అటాచ్మెంట్ వల్ల ఏ ఉపయోగం లేదని తెలుసుకోవడం. ఒక వస్తువు ఉపయోగించుకోవడం వేరే, నాదనుకోవడం వేరే. సో నిజంగా ఇంపర్మనెంట్ అని తెలుసుకుంటే నాది అన్న భావన పరిపూర్ణమైపోతుంది. ఇంపర్మనెంట్ అయిన తర్వాత, అశాశ్వతమైన తర్వాత ఇంకా నాదేంది నీదేంది చెప్తుందంటే, ఒక బస్సు కొండచెర్య మీద నుంచి స్లిప్ అయి పడిపోతుంది. ఆ కరెక్ట్ పడే సమయానికి ముందు భూబల్లో ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కొట్లాడుతున్నారు, ఈ సీట్ నాదంటే ఈ సీట్ నాదని. కానీ వాళ్ళకి తెలియదు కదా, 1 నిమిషం తర్వాత దిగిపోతుంది. ఇంకా సముద్రంలో అది పడుతున్న తర్వాత, కొండ మీద స్లిప్ అయి పడ్డ తర్వాత ఇంకా సీట్ల గురించి గొడవ ఎందుకు? ఇలాగూ ఇద్దరు చచ్చిపోతున్నారు, మళ్ళీ సీట్ల గురించి గొడవ ఎందుకు? ఏదో రాడైతే పట్టుకో,
బాత్ ఖతం హో గయా. సో అక్కడ కూడా సీటు గురించి ఆలోచిస్తున్నాం అనుకో, యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. సో ఎవడైతే నిష్కామ కర్మని అర్థం చేసుకున్నాడో వాడు జీవితకాలం అద్భుతంగా పని చేస్తాడు. వాడు పనికి సక్సెస్ ఫెయిల్యూర్ ఉండదు. వాడు అర్థం చేసుకోవడమే ప్రకృతి పరంగా గొప్ప సక్సెస్. అది అర్థం కావడమే అత్యంత అరుదైన విషయం. నేను చెప్తున్నా కదా, ఇంతకించిన అరుదైన విషయం లేదు. నువ్వు చాలా అవార్డు రావచ్చు, నీకు కోర్టు రావచ్చు, కానీ నీకు బాధలు, కన్నీళ్ళు, కోపాలు, తాపాలు, ద్వేషాలు అన్నీ ఉంటాయి. అవేవి లేని ఒక స్థితి ఉంది. అది ఎప్పుడు వస్తుంది? అంత అశాశ్వతం. సత్యం అది, ఫిలాసఫీ కాదు. మన ముందే మహాత్మా గాంధీ బాయ్, వల్లభాయ్ పటేల్ బాయ్, సూపర్ స్టార్ కృష్ణబాయ్, ప్రణబ్ ముఖర్జీ బాయ్, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద, మీరా, మార్వ మీద రేపతిలో రీసెంట్ టైమ్స్లో ఎవరెవరు పోయింది. ఇంక బాధ దీనికి వై? ఇక మిగిలింది ఏమిటి? జస్ట్ కర్మ అంతే. ప్రకృతిలో అయితే కర్మ, కర్త లేకుండా కర్మ ఉంది. అంటే చెట్టు పువ్వు ఇస్తూ ఉంటుంది, కాయలు పూలు ఎవరు ఇస్తూ ఉంటుంది, నది ప్రవహిస్తుంది. ఏది చూడు, నువ్వు సరిగ్గా చూడు, దేని పనుల్లో అవి మామూలు బిజీ లేవు. అవి అసలు ఈ క్షణం చెట్టు పెరుగుతూ ఉంటుంది, తను తాను చీల్చుకునేట్లు కాదా? భూమి తిరుగుతుంది, ప్రకృతి తిరుగుతుంది. సూర్యుడు ఇట్లా వస్తుంటాడు, చందమామ ఇట్లా వస్తుంటాడు. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. చూడు, మనిషి ఒక్కడే ఆలోచిస్తూ ఉన్నాడు, ఏం చేయాలి, నాకు ఏం చేయాలో తెలుస్తలేదు. వాడికి ఎవడో చెప్పాలి, పిచ్చోడు. ఇది అర్థమైందనుకో, ఇక నీకు నచ్చిన పని చేసుకుంటూ పోతావు. దాని ద్వారా డబ్బు వస్తే ఫైన్, డబ్బు రాకపోతే ఫైన్, పేరు వస్తే ఫైన్, పేరు రాకపోతే ఫైన్, పెద్ద సెలబ్రిటీ అయినా ఫైన్, అతను మొత్తం బీకింది అయినా ఫైన్, తీసి జైలు వేసి అయినా ఫైన్, మన శిక్ష పడ్డది అయినా ఫైన్. చలో ఇలాగ పోతాం, కానీ భయం లేదు. అలాగని మేము పిచ్చి పని చేస్తే రైలు కింద తలకాయ పెడతాం, ఇలాగ పోతామని. సో మొట్టమొదటిసారి ప్రకృతిలో అయితే విపశ్యన ఉంది, దేని పరిధిలో అవి ఉన్నాయి, అవన్నీ ఇంపర్మనెంట్, వాటికి మరణ భయం ఉండదు. ఓన్లీ ఎగ్జిస్టెన్షియల్ లేదా దాన్ని ఏమంటారు, సర్వైవల్ ఇన్స్టింక్ట్ మాత్రమే ఉంటుంది. వాటికి కర్త భావన లేదు, జస్ట్ కర్మ ఉంది. అదే సమాజానికి వచ్చేసరికి ఒక చిన్న పదం యాడ్ అవుతుంది, విపశ్యన పూర్తి. ఇక్కడ ఓన్లీ నేను కర్త లేకుండా కర్మ చేస్తా అంటే కుదరదు. నాకు కర్త భావన లేదు, కానీ నీ మూతి మీద గుర్తా ఉంటుంది, నాకు కొట్టుదన్న భావన ఏమీ లేదు. యు ఆర్ డ్యామేజింగ్ సంథింగ్. ప్రకృతిలో ఏ ప్రాణి మరొక ప్రాణి డ్యామేజ్ చేయదు. ఎక్కడన్నా ఒక పులిని చూసినావా, కొన్ని కట్టలు తీసుకుని ఇంటికి తీసుకుపోతా, లేదా కొన్ని పూలు ఇంటికి పట్టుకపోతా. దానికి ఆకలి అయితేనే ప్రకృతిలో వేలు పెడుతుంది అది. అదర్వైజ్ ఇంత కూడా ముట్టుకోదు దేన్ని. అది మనిషి ఒక్కడే దుర్మార్గుడు, దొంగనా కొడుకు, అన్నీ కావాలి వాడికి. వాడు క్రియేట్ చేసుకుందామంటే ఓకే, పోకుండా తీట్లేస్తే చెట్టు కూడా తెంపుకుంటూ పోతున్నాడు. ఓ పువ్వు తెంపుతున్నాడు. ఒక కుక్క కనిపిస్తూ రాయేస్తాడు. వాడకం దానికి భాష వస్తే అసలు ఎంత బాగుండు కదా అనేది. సో అందుకని మనిషి ఉత్త కర్మ స్థితిలో లేదా కర్తాభావన లేకుండా కర్మ చేస్తూ బతుకుతా అంటే కుదరదు, అనార్కీ వస్తుంది. అప్పుడు మర్డర్ చేయడం కర్మనే. కర్త శూన్య ధర్మయుక్త కర్మ చేయాలన్నమాట. అక్కడ ధర్మం వచ్చింది. సనాతన ధర్మం అడిదో కదా, సనాతన ధర్మం యొక్క ఆవిర్భావం అక్కడ ఉంది. తర్వాత మాట్లాడుకుందాం. ఇది సనాతన ధర్మానికి ఇది ఉపోద్ఘాతం. ఇది కర్మ ప్రకృతిలో ఉంది, కర్తాభావన లేదు. మనిషి కర్తాభావన ఉంది, కర్మ చేస్తున్నాడు, సఫర్ అవుతున్నాడు. యోగి కర్త లేకుండా కర్మ చేస్తున్నాడు. ఒక అజ్ఞాని కూడా కర్త లేకుండా కర్మ చేయొచ్చు. పిచ్చివాడికి కర్తాభావన ఏముండదు తెలుసా. నేను చేస్తున్నాను వాడికి ఏం తెలియదు, ఉద్దేశం వెళ్ళిపోతుంది అంతే. ఓసారి ఏం తెలుసా, ఒక యానిమేషన్ స్టూడియోలో నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా. మా కజిన్ ఉన్నాడు అడ్వకేట్, అప్పటికి వాడు చదువుతున్నాడు. టైంపాస్ అయితే లేదు, నువ్వు వస్తావు నేను కూడా వస్తాపారా, అట్లా సినిమాకి ఏదైనా పోదా అనుకుని బయలుదేరి. జర్నలిస్ట్ కాలనీ అప్పట్లో చాలా ఖాళీ ఉన్నది ఆ ఏరియా హైదరాబాద్. అసలు చాలా కష్టం అయిపోయింది మేము పోవడం కూడా. ఆటోలు లేవు, బస్సులు లేవు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి కొంచెం ఎవాల్వ్ అయింది సిటీ. పద్మాలయ స్టూడియో పోతే చాలా కష్టమైంది మాకు అసలు. అప్పట్లో ఒక 10-15 స్టూడియోలు అప్పుడప్పుడే యానిమేషన్ స్టూడియోలు ఎవాల్వ్ అవుతున్నాయి. సో ఆ స్టూడియో లోపలికి వెళ్ళిన తర్వాత బాగుంది సెటప్ అంతా. అప్పట్లో అంత రెంట్స్ లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్లు తక్కువ. అక్కడ చాలా మూల కట్టేశారు కాబట్టి ఒక 20,000 పెడితే పెద్ద పెద్ద బిల్డింగ్లు రెంట్కి తీసుకుని కంపెనీ నడిపేసుకున్నారు. బిల్డింగ్
పోతే అక్కడ ఆ ఎండి ఏమన్నాడంటే, మిస్టర్ కాంత్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అతను వస్తాడు, కన్సర్న్ పర్సన్ హెచ్ఆర్, అతను మీ టెస్ట్ తీసుకుంటాడు, ఒకవేళ ఓకే అయితే మీకు 9,000 అట్లా శాలరీ ఉంటుంది. 9,000 అంటే నేను అసలు నా దృష్టిలో 2,000 అని అడిగా, అట్లున్నది. ఆ టైప్ మైండ్ ఉంది అనమాట. నేను ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉందా, ఆడ ఎప్పుడు వస్తాడా, ఎట్లా టెస్ట్ ఇచ్చా అనే లోపు అక్కడ కొబ్బరి బొండాలు కనిపించింది బండి. ఆ కొబ్బరి బొండాలది కనిపిస్తే నేను వాడు కొబ్బరి బొండా కొట్టు అన్నాం. ఇది నీ గురించి చెప్తలేను, ఇది రియల్గానే కొబ్బరి బొండా. ఇది అనుకోకుండా వచ్చింది, ఇది అనుకోకుండా వచ్చింది టైసన్, ఇది అనుకోకుండా వచ్చింది. నిజంగా కొబ్బరి బొండాల బండి అది. అంటే వీడు కొబ్బరి తెచ్చుకుని నాకు హీలే అన్న అనుకుంటున్నాడు, అట్లేం లేదు. రోజు చూస్తున్నారా, ఎవ్రీడే ఐఎమ్ వాచింగ్. ఇప్పుడు నేను ఏదన్నా అందరిని అడుగుతాను లేదా, చిన్న బఠానీ కానీ ఒకవేళ ప్రత్యేకమైన అందరిని అడుగుతా, బాలు తింటావా టైసన్ తింటా, నేను తీసుకుపోయి మరీ ఇస్తాను. నేను ఎన్నిసార్లు ఇచ్చిండ్రు నీకు అంటే నాకు అటువంటిది ఏముండదు. మరి ఇట్లాంటి చూస్తూ కూడా బండి వేసుకుని పోతున్నాడు, అదొక బాటిల్ వేసుకుంటాడు, ఇట్లా చూస్తూ లోన్ పెట్టుకుంటున్నాడు. నాకేం ఆశ లేదు, అడగట్లేదు అని, నన్నే కాదు ఎవరిని అడగట్లేదు, విమల్ని అడగట్లేదు, నన్ను వదిలే కొన్ని మైతులను అడగొచ్చు. పక్కనుంటే అయ్యడం కాదు, ఇప్పుడు బస్సులో కుర్చీలో ఉంటున్నాడు ఇట్లా వాడికి ఏదో ఇస్తావు అట్టుపండి, అందరికీ అడుగుపోయి సమత్వం చెప్పుకుంటున్నాడు కదా. సరే ఆస్తి ఎట్లా ఇస్తే కొబ్బరి నీళ్ళు, తర్వాత ఈ పాట విన్నరా, కొబ్బరి నీళ్ళ జలకాలాడి, ఎన్ని పైసలు అయితే అసలు బంక అవుతుంది కాబట్టి మనం ఎక్కడ చెప్పుకుంటున్నా, నేను వాడు కలిసి ఆ కొబ్బరి తాగుదామని వచ్చినాం. అప్పుడు ఒక వండర్ జరిగింది. ఆ వండర్ ఏంటంటే, అక్కడి నుంచి వాడు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ గల్లో తెలుస్తుంది వాడు అడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కొబ్బరి తీసుకునే కత్తి ఉంటుంది కదా, ఆ కొడవలి తీసి ఇట్లా పెట్టిన మాకు, ఇట్లా పెడితే నేను అట్లా ఉరికినా, మా ఓడు 3 పల్టీలేసి ఇట్లా ఉరికిండు. ఆశ్చర్యం, ఆ కొబ్బరి బండి ఉంటాడు కదా, వాడి చేతిలో కత్తి గుంజుకుని వాడు కొట్టుకుంటున్నాడు. రండి వాడు ఉత్తగా బెదిరిస్తాడు, పిచ్చోడు, వాడేం అంటున్నాడు. ఆ విషయం నీకు తెలుసు, మాకు తెలియదు కదా. సో ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది. ఇప్పుడు లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్ కాబట్టి నువ్వు వైల్డ్గా మారద్దు. ఇది ఇంపర్మనెంట్ అని ఎత్తి కొట్టకు, దాని సమయం అంతా అది జీవించాలి. అట్లా పర్మనెంట్ ఉంటూ అది ఫైనల్గా ఇంపర్మనెన్స్ అర్థం చేసుకోవాలి. సో ధర్మయుక్త కర్మ అన్నది ఇంపార్టెంట్ ప్రపంచంలో, లేకపోతే అనార్కీ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ బంగ్లాదేశ్ ఉంది అనుకో, ఇప్పుడు ధర్మం పోయింది అక్కడ. అందుకని ఒకరినొకరు చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఎవరిదో వాడు ఆకలి అయితే లాగేసుకుంటున్నాడు, ఎవరిదో బండి అయితే ఇట్లా హ్యాండ్ ఇక్కడ కొట్టి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ధర్మం పీకింది. ఇప్పుడు అంతే అది అతి అన్నారికి ఒక్కసారి అన్నారికి ప్రబలింది అనుకో, మళ్ళీ నువ్వు సెటిల్ చేయడం చాలా కష్టం. ఒక శివాజీ లాంటి వాడు, లేకపోతే ఒక రాజు, లేకపోతే ఒక నియంత లాంటి వాడు పుట్టాల్సి వస్తుంది, డిక్టేటర్ పుట్టాల్సి వస్తుంది. వాడు అవుట్ ఆఫ్ కంపాషన్ వాడు రాట్లు వస్తున్నాడు, అది వేరే సంగతి. సో నీకు అర్థమైంది కదా. విపశ్యన యొక్క అంతసూత్రం ఒకటే మాట, అశాశ్వతం అని తెలుసుకో. ఎట్లా అని అడిగితే కొంచెం వ్యాఖ్య స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు శాశ్వతంగా ఉంటుందా, ఉండదు. ఇది 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఎండ్ అయిపోతుంది. అందుకని దీంతో అటాచ్మెంట్ పెట్టుకోకు, వాడుకోవాలి కదా. సో అవసరయుక్తంగా వాడుకో, గౌరవంగా వాడుకో. దానికి ఎలాంటి రిపేర్ వచ్చినా చేయించు, కానీ ఎప్పుడన్నా ఇది పని చేయదని తెలిసిందనుకో, దాన్ని సగౌరవంగా సాగనంపు, బాధపడకు. అట్లనే ఆ పెన్ను ప్లేస్లో ఒకసారి నీవు ఉంటావు, ఒకసారి నీ భార్య ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, లేకపోతే దేశాధ్యక్షుడు ఉండొచ్చు, ఎవరున్నా సరే భూమే ఉండొచ్చు. అసలు తెలివైన లాస్ట్ విపశ్యన అయిపోయింది కదా, నీకు అర్థమైందా. సో ఎందుకు ఆశ్రమానికి వెళ్ళవలసి వస్తుందంటే, అలాంటి ఆంబియన్స్ మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు అనుకుంటే నువ్వు ఇక్కడ చేయొచ్చు. అంటే నువ్వు 10 days మాట్లాడకు, అన్ని పనులు అవుతాయి. దాన్ని మాట్లాడకపోతే ఎక్కువ పనులు అవుతాయి, చాలా పనులు అవుతాయి మాట్లాడకపోతే. మాట్లాడడం వల్ల మిస్కమ్యూనికేషన్ వస్తుంది. మాట్లాడకపోతే చిన్న పేపరు అక్కడ రాశారు, వంట వండేది ఎవరు, 6 ఉన్నాం కదా, అయిపోయింది అంతే. అసలు ఒక్క చర్చ లేదు చూడు. అసలు ఏ వండుకుందాం అంటే ఒక 2 నిమిషాలు ఎవరు రాశారు, టమాటా పప్పు ఇంత అన్నం అని. కన్ఫ్యూజన్ లేదు, ఎవరెవరు ఎంత తింటారో చిన్న పేపర్ ముందే రాసేసారు. సో సింపుల్ యార్ లివింగ్ అన్నది. అంటే మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం ఏదో అంతే. అందుకని అది అయిపోయింది. విపశ్యన అంటే నీకు 100% తెలిసింది, ఎవ్రీథింగ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఇంపర్మనెంట్. దీంట్లో రెండు ఉన్నాయి మళ్ళా.
అస్తిత్వంలో జన్మ తీసుకున్న ప్రతిదానికి మరణం ఉంది, కానీ అస్తిత్వము జనన మరణాలకు అతీతం అని చెప్పారనమాట. ఆధ్యాత్మికత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నీ శరీరం మరణిస్తుంది, నీ కాలేయం మరణిస్తుంది, నీ వస్తువు మరణిస్తుంది. వీటన్నిటిని సాక్షిగా చూస్తే ఆ సాక్షి మరణించదని చెప్పారు. శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి కదా, అది సాక్షి. ఎందుకు శాశ్వతమైందంటే దానికి ఓళ్ళని ఆధారాలు ఉన్నాయి. అది నీ అనుభవం అయితే తప్ప తెలియదు. ఇప్పుడు నువ్వు హెల్త్ బాగుంటే ఒకలా నడుస్తావు, హెల్త్ బాగాలేకపోతే ఒకలా నడుస్తావు. హెల్త్ బాగుంటే నీ గొంతు ఒకలా ఉంటుంది, హెల్త్ బాగాలేకపోతే ఒకలాగా బాలిసిరుతావు. తోటకూర కాడకంటే అధ్వానంగా ఉంటుంది. సాక్షి ఎప్పుడు సేమ్ ఉంటుంది, దానికి ఏమంటుకోదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ద సేమ్. నువ్వు మరణశయ్య మీద ఉంటే సాక్షి ఎంత ఉంటుందో, నువ్వు సంపూర్ణ యవ్వనంలో లేదా ఆరోగ్యం ఉన్న సాక్షి అంతే ఉంటుంది. సాక్షికి హెచ్చు తగ్గులు లేవు. ఉంటే ఉంది, లేకపోతే లేదంతే. హెచ్చు తగ్గులు లేవు, అది ఉంది, దట్స్ ఆల్. ఇట్స్ దేర్ ఆర్ ఇట్స్ నాట్ దేర్. ఇట్స్ లైక్ గాడ్, ఇట్స్ దేర్ ఆర్ ఇట్స్ నాట్ దేర్, అట్లా. సో మనం 3-4 డిస్కషన్స్ ఇంత ఒక తంతి ఇది. ఆ విపశ్యన యొక్క చరమస్థితిలో మన ప్రపంచంలో సనాతన ధర్మం స్టార్ట్ అవుతుంది. అప్పుడే నీకు ప్రపంచం ఆర్డర్లీనెస్ వస్తుంది. సరే అన్నీ అశాశ్వతం, మరి అశాశ్వతమని తెలుసుకున్న ఈ అవగాహన శాశ్వతంగా ఉండిపోతుంది. అదే ఎగ్జిస్టెన్స్ అన్నట్టు. సంథింగ్ ఈజ్ దేర్, అది నువ్వు ప్రూవ్ చేయలేవు. సో ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదా? ఏదైతే అశాశ్వతమో దాన్ని పట్టుకోని ఏం లాభం? ఆలోచించు. ఇప్పుడు బ్యాగ్ పట్టుకుంటావు, ఎప్పుడు నువ్వు ముక్కును పట్టుకున్నావా? ఎప్పుడు నీతోనే ఉండేదాన్ని ఎందుకు పట్టుకునేది? అవసరమే లేదు అసలు. దానికి హాయ్ అని కూడా చెప్పక్కర్లేదు. ఇట్ ఇస్ దేర్ ఆల్రెడీ, ఇట్ ఇస్ దేర్ ఉంటుంది. అది రా విపశ్యన. సరే మళ్ళా